వచ్చేసి ప్రయాగ్రాజ్లోని అలోపి శక్తిపీఠం దగ్గర ఉన్నామన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో ఈ అలోపి దేవి గురించి కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. అలోపి దేవి మందిరం లేదా అలోపి శంకరి శక్తిపీఠం అని కూడా పిలుస్తారు. దీన్ని సతీదేవి యొక్క ఒక భాగం పడిపోయిన ప్రదేశంగా నమ్ముతారు. సో ఒకసారి చరిత్ర ప్రకారం చూస్తే అలోపి శంకరి మందిరం సతీదేవి యొక్క శక్తిపీఠాల్లో ఒకటిగా భావిస్తారు. అయితే శివుని భార్య సతీదేవి, ఈ సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె. ఆమెకు గతంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా శివుడితో సాన్నిహిత్యం లేకుండా ఉండేది. ఇది ఇలా ఉంటే దక్ష ప్రజాపతి, బ్రహ్మ, ఇంద్రుడు ఇలా మొదలైన విశ్వంలోని ప్రముఖులందరూ పాల్గొనే అనేక గొప్ప యాగాలు నిర్వహించేవాడు. కానీ శివుడిని ఈ యాగాలకు ఎప్పుడూ ఆహ్వానించలేదు. ఈ యాగాలలో ఒకదానిలో సతీదేవి తన బంధువుల నుండి తీవ్రమైన ఎడబాటు భావనతో బాధపడింది. ముఖ్యంగా విశ్వంలోని ప్రజలందరూ దక్ష ప్రజాపతి యాగక్షేత్రానికి ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్న శివుడు ఆ యాగక్షేత్రానికి వెళ్ళొద్దని ఆమెకు సలహా ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ సతీదేవి తనను తాను నిగ్రహించుకోలేకపోయింది. శివుని సలహాదారులతో కలిసి యాగ వేదికకు వెళ్ళింది. వేదిక వద్ద చేరుకున్న ఆమె తన భర్త శివుడి కోసం సీటు కేటాయించలేదని గమనించి, అదేవిధంగా ఆమె తండ్రి దక్ష ప్రజాపతి కూడా ఆమెకు స్వాగతించలేదు. దీనితో కోపగించిన సతీదేవి శివుడికి అవమానం జరిగిన కారణంగా తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకుంది. ఆమె వేదిక వద్ద యాగ ధ్యానంలో కూర్చొని అగ్నిని సృష్టించింది. ఆ అగ్ని ఆమెను పూర్తిగా దహించింది. ఈ సంఘటన విన్న శివుడు ఆ క్షేత్రానికి చేరుకొని సతీదేవి మృతదేహాన్ని ఎత్తుకున్నాడు. విశ్వమంతా తాండవం చేస్తూ తిరగడం ప్రారంభించాడు. అప్పుడు విశ్వం అనేది స్తంభించడం మొదలైంది. అందుకే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపి సతీదేవి మృతదేహాన్ని 51 భాగాలుగా నరికిందని చెప్తారు. వాటిలో సతీదేవి కుడి చెయ్యి ప్రయాగ్రాజ్లోని అలోపి దేవి ఆలయం ఉన్న ప్రదేశంలో పడి అదృశ్యమైంది. అందువల్ల దీనిని అలోపి శంకరి అని పిలుస్తారు. అలోపి అంటే అదృశ్యమైనది అని, శంకరి అంటే పార్వతి అని అర్థం. ఈ ఆలయంలో అలోపిదేవి విగ్రహం లేదు. ఒక వేలాడే ఊయల ద్వారా ఆమె ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆలయం మూసివేయబడినప్పుడు వేలాడే ఊయల రహస్యంగా ఊగుతుందని నివేదించబడింది. ఇది గర్భగుడిలో అలోపిదేవి ఉనికిని సూచిస్తుంది. ఈ ఆలయం కేవలం ఒక మతస్థలం మాత్రమే కాదు, హిందూ మతం యొక్క లోతైన నమ్మకాలు మరియు సంప్రదాయాలకు సంబంధించిన ఒక సజీవ చరిత్ర.